శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది. కాలంలో చిలకలూరిపేట పట్టణం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శివారు ప్రాంతాలన్నీ కూడా మందుబాబులకి రిక్రియేషన్ ప్రాంతాలుగా మారిపోయినాయి. మీరు చిలకలూరిపేటలో పట్టణంలో చూస్తే పట్టణంలో ఖాళీ స్థలాలతో సహా ఎక్కడైతే వెంచర్లేసి ఖాళీగా ఉన్నాయో ఇళ్ల మధ్య ఉండేటువంటి ఖాళీ స్థలాలు, మరి ముఖ్యంగా శివారు ప్రాంతాలు ఏ వైపు వెళ్ళినా, పస్మర్ బ్రిడ్జి వైపు వెళ్ళినా, లేదంటే నూతనంగా నిర్మించినటువంటి గడియార స్తంభం బ్రిడ్జి వైపు వెళ్ళినా, ఏంజీ ఎదురుగా ఉండేటువంటి రోడ్డు వైపు వెళ్ళినా ఇవి చాలా మందుబాబుల యొక్క రిక్రియేషన్ ప్రాంతాలుగా మారిపోయినాయి. ఇవి కనుక ఇలాగే చూస్తూ ఉన్నట్లయితే భవిష్యత్తులో అక్కడ ఈ తాగినటువంటి వాళ్ళు ఈ తాగుడు ఒక్కటే కాదు, ఇక్కడ గంజాయి కూడా అక్కడక్కడ కూర్చొని రాత్రిపూట మినుకుమని లైట్లు వేసుకొని, అంటే సెల్ ఫోన్ లైట్లు వేసుకొని ఒక పెద్ద పార్క్ లాగా శివారు ప్రాంతాలన్నీ కూడా మార్చేశారు. ఇవాళ వచ్చినటువంటి పోలీస్ అధికారులు క్రైమ్ని, గంజాయి అమ్మకాలని వీటి మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి రేపొద్దున జరిగిన తర్వాత స్పందించే కంటే వాళ్ళకి అవగాహన కల్పించి మీడియాల ద్వారా శివారు ప్రాంతాలు ఎవరైతే రాత్రంతా కూర్చొని తాగుతూ ఉన్నారు, రాత్రంతా కూర్చొని గంజాయి కొడతా ఉన్నారు, ఇది రేపొద్దున ఈ చిలకలూరిపేటలో ఈ నేర ప్రవృత్తిని పెంచేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా స్పందించి అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం.